చూసావుగా, మర్యాదగా మాతో రా. ఎక్కడికి బే అడ్డబొట్లు? ఎదురు ప్రశ్న వేయక మాతో పద. పదాకి ఏదైనా ఆర్డర్లు ఇస్తారంటే పిలకలు కత్తిరించి చెవులు పెట్టి పంపగలను. మర్యాదగా మాతో రాకపోయావో నిన్ను దేవుడి దగ్గర పంపిస్తాను, జాగ్రత్త. ఆగండి, ఇది నా కేసు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. నన్ను దేవుడి దగ్గరికి పంపిస్తావరా? భక్తులు వేషాలు వేసుకుని బాకులు గొడ్డలు తెస్తారా? ఈ పులిని రెచ్చగొట్టారు, ప్రసాదం పెడతాను, పట్టుకెళ్ళి మీ భక్తుడికి వరా పువ్వా. ఇప్పుడు నేను నువ్వు మనిషివా పశువా? దేవుళ్ళంటి పూజాన్ని పట్టుకుని చావగొడతావా? జాలి దయ లేకుండా శక్తి బలం ఉన్నాయి కదా అని కొట్టి ప్రారంభిస్తావా? తోటి మనిషిని ప్రేమించలేకపోవచ్చు, కానీ ద్వేషించి దెబ్బతీయటం రాక్షసత్వం. నీలో శక్తి ఉన్నది ఇలాంటి పాడు పనులు చేయడానికి కాదని గుర్తుంచుకో. మీరు వెళ్ళండి పంతులు గారు. సమయానికి వచ్చి కాపాడావు తల్లి, భగవంతుడు నీకు మేలు చేస్తాడు. లలిత, ఇవాళ ఇంత ఆలస్యంగా వచ్చావేమిటమ్మా? బజార్కి వెళ్ళి నీకు మందులు పళ్ళు కొంత తెచ్చాను తాత. పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకోవాల్సిన పిల్లవు అక్కడ స్కూల్లో పాఠాలు చెప్పడం, ఇక్కడ ఇంటి దగ్గర నా సంగతులన్నీ చూసుకోవడం, ఎంత కష్టపడిపోతున్నావమ్మా. తాత, ఇలా మాట్లాడద్దని నీకెన్నిసార్లు చెప్పాను. అమ్మా నాన్న లేని అనాథ నన్ను పెంచి పెద్దదాన్ని చేయటానికి నువ్వు మాత్రం కష్టపడలేదా? నిజమే అనుకోమ్మా, కానీ ఆడపిల్లవు. నా అన్న వాళ్ళని చూసుకోవడంలోనూ ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలోనూ ఆడా మగాని తేడా ఏమీ లేదు. నువ్వు అనవసరమైన ఆలోచనలన్నీ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకోకు. చూడు, డాక్టర్ గారు నీ నీరసానికి ఇచ్చిన మందులు తెచ్చాను, రోజుకు 2 మర్చిపోకుండా వేసుకోవాలి. చూసావా రాజా, ఆ జగన్నాథం గారి ఎత్తుల గురించి నీకు ముందే చెప్పాను. తాను మహానుభావుడిగా నిన్ను అందరి ముందు క్షమించినట్టే క్షమించి తన మనుషుల్ని మీదికి పంపించాడు. పంపించింది రౌడీలుగా కాకుండా పరమ భక్తుల వేషాల్లో పంపించాడు. ఎందుకో తెలుసా? అందరి ముందు నీదే తప్పు అనిపించడానికి. నేను ఆలోచించేది ఆ భక్తుడి గురించి, వాడి తొత్తుల గురించి కాదు. నడి వీధిలో నన్ను నానా మాటలు అందే దాన్ని గురించి. ఇంతవరకు ఎత్తుల పంజా దింపలేదు గురు, అలాంటిది అన్ని మాటలు అంటున్న మంత్రం వేసినట్టు అలాగే ఉండిపోయాడు. అవునరా, అందరిలాగా అక్కడే దాన్ని పొగడంచాలనిపించలేదు. బలవంతంగా పడగదికి లాక్కొచ్చి నలిపి నాశనం చేసి నాకు కష్టించుకుంటాను. అదే అడవి పద్ధతి అంటాను. ఇక్కడ మనుషులతో ఎలా ప్రవర్తించాలో నీకు ముందే చెప్పాను. ఏం చేయాలంటావు? మాయ చేయాలంటాను. మంచిగా కనిపించి ప్రేమ నటించి దాన్ని వల్ల వేసుకోవాలి. ఎలాగా? ముందు నువ్వు రౌడీగా కనిపించడం మానేయాలి, పెద్ద మనిషిగా కనిపించాలి. రేపటిలోగా అది ఎక్కడ ఉంటుందో తెలుసుకొని ఈ నాటకానికి నాంది నేను పలుకుతాను. సిగ్గుపడి క్షమాపణ కోరానని ఆయనతో చెప్పండి. ఇప్పటికైనా మీరు మా వాడి మంచితనాన్ని తెలుసుకున్నందుకు చాలా సంతోషం. ఇదిగో, వీడిని మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. వస్తాను. నన్ను క్షమించండి అమ్మా. దుర్మార్గుడా,